ఓం గం గణపతై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం త్రాం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ నమస్కారం. తారకాసురుని సంహరించటానికి ఉద్భవించినటువంటి బాలకుమారుడుగా ఉన్న సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రత్యాయలోనే తమ విశ్వ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రక్షించటానికి తమ పుత్రుడిని మాత్రమే వాళ్ళు ఆశ్రయించారు. పుత్రుడికి ఏ మాత్రం కూడా కష్టం కలిగించకుండా ఉండటానికి చాలా ప్రయత్నం చేశారు. మనందరము ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమిటి అంటే, దేవతలకి అమ్మవారు శాపం ఇచ్చారు. మనము ఈ కుమార సంభవం సమయంలో తెలుసుకున్నాము. ఎవరైతే దేవతలు వారు అనాలోచితంగా వారి స్వార్థం అనకూడదు, వారి బాధ కోసమై గుహ దగ్గర నిలబడి పార్వతీ పరమేశ్వర్ల యొక్క ఏకాంతాన్ని భంగపరచడం వల్ల అమ్మ పార్వతీదేవి కుపితురాలే, అంటే కోపం వచ్చి వీరికి శాపం ఇచ్చారు. ఆ శాపం ఏమిచ్చారు? ఎవరైతే నాకు సంతానాన్ని దక్కకుండా మీరు చేశారో మీ అందరికి అసలు సంతానమే ఉండదు అని. మీరు అందరూ మనం గమనించినట్లయితే చూడండి, విడిగా దేవీ దేవతలకి మానస సంకల్పాల ద్వారా మాత్రమే బ్రహ్మ ద్వారా పుట్టినటువంటి ఇది మన విశ్వం అంతా కూడా బ్రహ్మ మానస సంకల్పం ద్వారా జన్మించడం జరిగింది. నారాయణ యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు రావటం జరిగింది. నెక్స్ట్ రోదనతో ఏర్పడిన వాడు రుద్రుడయ్యాడు. రుద్రుడు కూడా రోదన, కంటి నీటి నుంచి రోధించడం ద్వారా ఉద్భవించాడు. అంతేగాని ఎక్కడా కూడా దేవతలకు సంతానం అనేది కలగటం సంభవించలేదు. కానీ విచిత్రంగా ఏం జరిగిందంటే, దేవతలు మానవులతో ఒక సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకున్నారు. ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి మధ్య వారధి ఏమిటంటే భూలోకం. దీన్ని మర్త్యలోకము అన్నారు, అంటే మానవులు నివసించేటటువంటి లోకము. ఈ లోకానికి వచ్చి కర్మలు ఏమైనా అనకూడనివి కనుక దేవతలకు కూడా అంటుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ దేవతాస్థితిని నిలబెట్టుకోవాలంటే దేవతలు కూడా మానవ జీవితాన్ని తీసుకొని తమ సంతానాన్ని ఇక్కడ ఆ విధంగా వాళ్ళు ఉత్పత్తి చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళటం జరిగింది. లేదా సూక్ష్మ స్థితిలో ఏ వాయు రూపంలోనో అగ్ని రూపంలోనో వాళ్ళ తేజస్సుని మానవుల్లో ప్రవేశపెట్టి సంతానాన్ని పొందటం జరిగింది. అంతేగాని దేవతలకు మాత్రము సంతానము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు, సంతానము కూడా లేదు. అందుకనే సాక్షాత్తు పార్వతీదేవి యొక్క సంతానం కూడా ఎలా చెప్తాము? ఆమె నలుగు పిండి నుంచి ఉద్భవించిన వాడు గణనాయకుడు. మరి ఈ స్వామి ఏమో సుబ్రహ్మణ్య స్వామి ఆమె స్తన్యాన్ని గ్రోలి ఆ భావన చేత తల్లిగా గుర్తించబడిందే గాని పార్వతీ అమ్మ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆమె నుంచి మాత్రం పొందలేకపోయారు దేవతా గణాలన్నీ కూడా. కనుక సంతానము ప్రాప్తించకపోవటము అనేది, ఎవరైతే సంతానహీనత్వంతో ఉండి బాధపడుతున్న వారు ఎవరన్నా ఉంటే ఒక్కటి ఆలోచించుకోండి, మనము దేవతా స్థితిలో ఉన్నట్లు. దానికి ఉదాహరణ ఏంటి అంటే, చాలా మంది సంతానం కోసము వెనువెంటనే చేసేది ఏమిటి అంటే, కనిపించిన పుట్టకి చెట్టుకి మొక్కటం ప్రారంభిస్తారు. దాదాపు సంవత్సరం నుంచి 10-12 సంవత్సరాల వరకు, అంటే సంతానం పొందేంత వరకు తప్పనిసరిగా దైవ ధ్యాసలోనే ఉంటారు, అంటే తపస్సు చేస్తారు. అలా ఆలస్యంగా పుట్టినటువంటి సంతానం ఎప్పుడు దైవ అంశతోనే వస్తారు. కావాలంటే 9 ఏళ్లకి, 8 ఏళ్లకి, 10 ఏళ్లకి, 12 ఏళ్లకి ఫలమందినటువంటి ఆ సంతానము ఎప్పుడైనా చూడండి, ఎవరిదైనా మీ అందరూ తీసుకొని సేకరించి ఒకసారి మీరందరూ ఏకాగ్రతను పెట్టి పరిశీలించండి. వారి యొక్క స్థితులు చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. మిగతా వారి కన్నా కూడా తెలివి గలవారుగా కూడా పుడతారు. వారు పక్కదోవ పెట్టే అవకాశం ఉండదు. ఎందుకు? తపస్సు చేయటం ద్వారా కలిగిన సంతానం అన్నమాట. ఏ విధంగా అయితే పార్వతీ పరమేశ్వర్లు కొన్ని వేల సంవత్సరాలు ఈ సంతానం కోసం ఎదురు చూస్తే
ఒక స్కంద చరిత్ర అనే పురాణం ఏ విధంగా బయటకు వచ్చిందో ఆ విధంగా వాళ్ళ బిడ్డలకు కూడా అలాంటిదే ఉంటుంది. కనుక ఎవరైతే సంతానహీనులు ఉన్నారో, అలాగే మూగ చెవుడు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారో, ఆటిజం అంటారు, అంటే భాష సరిగ్గా రాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, భార్యాభర్త మధ్య సఖ్యత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సఖ్యతని పొందటం కోసము అందరికీ దయచేసి మీ అందరూ చెప్పండి వాళ్ళకి, ఈ స్కందుణ్ణి ఆరాధన చేయమండి, తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఒక్కొక్కటి ఒక్కొక్క కథ చూస్తూ ఉంటే స్వామి వారు 7 సంవత్సరాల వయసులోనే ఎంత ఉన్నతంగా ఉన్నారు, ఎంత శక్తియుతంగా, ఒక దుర్మార్గమైనటువంటి అసురీ లక్షణము కలిగినటువంటి సౌర పద్ముని కూడా ఎటువంటి అవకాశం ఇచ్చారు ఇప్పుడు చెప్పుకోబోయే అంశంలో చూసుకుందాం. తారకాసురుడు వధ అయితే అయిపోయింది, కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు కొంచెము అలిగి శ్రీశైలంలో కొండలో దాక్కున్నారు. నిన్న మొన్న మనము మన సత్సంగంలో తెలుసుకున్నాము ఎందుకు వెళ్ళిపోయారు ఆయన అక్కడ, ఒంటరిగా ఉన్నారు కైలాసం వదిలి అంటే, ఒంటి మీద ఆభరణాలన్నీ తీసేసి కట్టుబట్టలతో అలిగేసి వెళ్ళిపోయారు ఆయన. ఒక్కొక్క చోటుకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కటి తొలగించుకుంటూ వెళ్ళి పళన దగ్గరకు వచ్చేటప్పటికి గోచి పెట్టుకొని తిరిగాడంట పాప స్వామి. అంటే ఆయనకు అంత వేదన లాగా భావన మనకి చూపించారు. దాని వెనక చాలా అంతరార్థం ఉంది. అది క్రమేణా ఒక స్థితికి వెళ్ళిన తర్వాత స్వామి గనక చెప్పమని అనుజ్ఞిస్తే అందులో ఉన్న మూల స్థితి కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి అలా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే గణాధిపత్యం కోసం కూడా కాదు. ఆయన్ని అటు పంపించిన తర్వాత తిరిగి మనిషి వచ్చేదాకా కూడా ఆగకుండా మనకి ఏం జరిగింది అక్కడ, వినాయకుడు వివాహం జరిగిపోయింది, ఆధిపత్యం కూడా ఇవ్వటం జరిగిపోయింది. అందుకని ఆ విధంగా ఆయన మనస్తాపం చెంది అలా వెళ్ళిపోవటం, శ్రీశైలంలో ఉండి గుప్తంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారు. సరే తారకాసుడిని వధించిన తర్వాత అక్కడ దేవతలందరూ ఎవరికి వాళ్ళు అమ్మయ్య తారకాసుడి బాధ తగ్గిపోయిందని వెళ్ళిపోయారు. కానీ సూరపద్ముడు అనే రాక్షసుడు ఉన్నాడన్నమాట. ఆయన ఎవరు, తారకాసుడికి సమకాలికుడు. తారకాసుడి యొక్క కొడుకు ఉన్నాడు, వాడి పేరు అసురేంద్రుడు. ఈ అసురేంద్రుడు ఏం చేశాడు, సూరపద్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. పినతండ్రి గారు ఒక పెద్ద ఘోరం జరిగింది, మా నాన్నగారు అంటే మీ అన్నగారు ఫలానా ఒక బాలుడి చేత హతం చెందించబడ్డాడు కనుక మీరు వచ్చి రక్షించాలి అని అడిగాడు. ఈయనేమనుకున్నా అంటే దేవతలందరినీ తారకాసుడు ఏదో చూసుకుంటూ ఉన్నాడు, మన మీదకి రారు కదా అని చెప్పి నిశ్చింతంగా ఆయన పాలనలో ఆయన ఉన్నాడు, దేవతల జోలికి రాకుండా. ఎప్పుడైతే ఈ అసురేంద్రుడు వచ్చి ఇలా జరిగింది అని చెప్పడం జరిగిందో ఆయనకి చాలా కోపం వచ్చేసింది. 7 ఏళ్ల పిల్లవాడేంటి, అసలు తారకాసుడిని వధించడం ఏంటి, ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కదా. తారకుడు అంటే తల్లిదండ్రులనే తరింపజేసి దాటింపజేసిన బ్రహ్మ శక్తి కలిగిన వాడు కదా. సాక్షాత్తు మహర్షి యొక్క వాళ్ళ తాతగారి యొక్క శక్తిని కూడా పొందినటువంటి వ్యక్తి అలా 7 సంవత్సరాల పిల్లవాడితో వెళ్ళటం ఏమిటి అని చాలా కోపం వచ్చి ముందు నేరుగా ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. మన శరీరంలో కూడా ఏదైనా ఎవరైనా మొట్టమొదటి దాడి చేసేది ఏంటంటే మన ఇంద్రియాల మీద. అంటే మన శరీరంలో ఇంద్రియాలు అంటే ఏంటండి అంటే ఫస్ట్ మన కళ్ళు ఎక్కడ చూస్తాయో మనసు అక్కడ నిలబడుతుంది. తర్వాత మన చెవులు ఏవైతే వింటాయో దానికి లోబడిపోతుంది. విచక్షణతో ఆలోచించే స్థితి లేదు. అందుకనే ఇంద్రియాలపై దాడినే ఇంద్రదాడి అంటాం అనమాట. ఇక్కడ ఇంద్రుడి మీదకి దాడికి వెళ్ళిపోయాడు. అతని శక్తి ఏమిటో గాని ఒక్క రోజులో ఇంద్ర సభలో ఉన్న వాళ్ళని, ఇంద్ర సైన్యాన్ని మొత్తాన్ని క్షణంలో మట్టి కనిపించాడు. ఎటోళ్ళట్టు దేవతలు పారిపోయారు. ఆ పారిపోతున్న సమయంలో ఇంద్రుడికి ఒక పుత్రుడు ఉన్నాడు. ఇతనేమి సచీదేవికి అలా దాంపత్య జీవితం వల్ల పుట్టినవాడు కాదు. మళ్ళీ జయంతుడు కథ వేరేగా ఉంది. జయంతుడు అనే ఒక పుత్రుడు ఉన్నాడు. ఆ పుత్రుడిని ఏం చేశాడు, బంధించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు, ఇంద్రుడు లొంగాలంటే పుత్ర సంతాన్ని పట్టుకుంటే కదా ఇంద్రుడు లొంగేది. కానీ పాపం ఆయన ఏమన్నా, ఇంద్రుడు నా పుత్రుని పట్టుకు వెళ్ళాడు కదా అని చెప్పని ఆయన వెంటబడి పరిగెత్తడా. ఈయనకి భయం వేసింది. భయం వేసి వెంటనే ఎక్కడికి వచ్చారు, భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఎక్కడికి వచ్చాడో తెలుసా అండి, కాళహస్తి. మన కాళహస్తి భారతదేశంలో దక్షిణ భారతంలో నెల్లూరు పక్కన ఉన్నటువంటి మన కాళహస్తికి వచ్చాడు. కాళహస్తిలో ఉన్నటువంటి గొప్ప స్థితి ఏమిటో తెలుసా, ఎటువంటి గ్రహస్థితులనైనా కూడా మన మీద ప్రభావం చూపెట్టకుండా ఆపగలిగేటటువంటి అద్భుతమైన వాయులింగ క్షేత్రం ఏదైనా ఉంది అంటే కాళహస్తి మాత్రమే. ఎందుకు దానికి పేరు కాళహస్తి అని వచ్చింది? కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు, శ్రీ అంటేనేమో సాలిపురుగు. శ్రీకాళహస్తికి వచ్చాడు.
ఎవరితో వచ్చాడు? తన భార్యతో పాటు అతను తప్పించుకొని భార్యతో కలిసి ఒక అందమైన దివ్యమైన ఒక వనాన్ని తయారు చేసుకొని అక్కడ పూలతో, ఆయన పెంచిన పూలతో రోజు స్వామిని అర్చిస్తూ రహస్యంగా ఉంటూ ఉన్నాడు. ఇక ఇతని సైన్యమంతా, సూరపద్ముడు సైన్యమంతా గాలింపు చేపెట్టారు. పెడితే ఎక్కడా లేడు, పాతాళంలో లేడు, స్వర్గంలో లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటే ఇక తర్వాత రాక్షసులు గాని, లేదా పాతాళలోకంలో సర్పాలు గాని, పైలోకంలో ఉన్న దేవీ దేవతలు గాని దాక్కునే స్థలం ఏదైనా ఉంది అంటే ఇది భూమండలమే. భూమండలాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడు ఎక్కడున్నాడో పట్టుకోండి అని చెప్పని పంపిస్తే వాళ్ళంతా జల్లెడి పడతా ఉంటే ఇంద్రుడికి భయం వేసి ఎవరో ఒక అసురుడి కంట్లో పడకుండా ఉండననే భయంతో వెదురు చెట్టుగా మారిపోయాడు. భార్యను కూడా వెదురు చెట్టుగా మార్చేసి ఇక ఆయన వణిగిపోతా ఉన్నాడు అనమాట. ఎట్లా అని. కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఇప్పటికి కూడా మనకి కూడా భయం కలిగినప్పుడు మనం అడగవలసింది ఎవరిని అంటే శివయ్యని. శివయ్యని గనక, ఎందుకంటే క్షిప్ర ప్రసాది, క్షిప్ర అంటే అనుక్షణమే మనం అనుకున్న వెంటనే ప్రత్యక్షమయ్యి, అంటే ఆయన కనపడతాడు, కాకపోతే మనకు స్థాయి ఉండాలి. ఆయన్ని చూసే స్థాయికి మనం ఎదగాలి. ఎదిగితే ఆయన మనకు కనపడతాడు. మనకి ఏదో మాటల ద్వారా మీరు చెప్పారని మంత్రం చేశానండి కనపడలేదు అని అంటే మనము చాలా వదిలించుకుంటేనే ఆయన కనపడతాడు. ఎందుకు మనం వదిలించుకుంటే ఆయన కనపడతాడంటే ఆయన చాలా వదిలించుకొని ఉన్నాడు. ఆయన అన్ని వదిలించుకొని శ్మశానంలో తిరుగుతుంటాడు బైరాగ్గా. సో ఆయన బిడ్డలుగా మనం ఉండగలిగితే, అంటే మనం అన్ని వదిలించుకొని శ్మశానానికి వెళ్ళమని కాదు, ఇక్కడ భావనలో, భావజాలంలో మనము శ్మశాన వైరాగ్యంతో ఉండి మన కర్మల్ని మనం నిర్వర్తిస్తూ ఉంటే ఆయన ప్రత్యక్షత చాలా చక్కగా కనపడుతుంది. ఆయన్ని తలుచుకోగానే ఆయనకి మనం ఈయన తన స్థాయిని తగ్గించుకొని ఇంద్రుడు ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు కదా, కనుక శివుడు కనిపించలేదు, కానీ ఆయన చెప్తున్న విషయం మాత్రం వినిపించింది. ఇంద్ర భయపడబాకు, నా పుత్రుడు భూలోకంలోనే శ్రీశైలంలో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన్ని శరణు వేడు. ఎందుకంటే ఆయన దేవసేనాధిపతి కదా, దేవతలను రక్షించడానికే కదా ఆయన జన్మించింది. కనుక నువ్వు వెళ్ళు, అసోర పద్ముడి యొక్క మరణము ఆ బాలుని చేతిలో తథ్యము అని చెప్పి ఆయనకి ఒక మాట వినిపించింది. సరే నేను వెళ్తాను, బానే ఉంది, మరి సచీదేవిని ఏం చేయాలి అనుకొని సచీదేవితో చెప్పాడు, నువ్వు ఇంకా వెదురు రూపంలో ఉండక్కర్లేదు, మనకి ఇంకా భయం అక్కర్లేదు, ఎందుకంటే భూలోకంలోనే స్వామి ఉన్నాడు కనుక నువ్వు మామూలు స్థితికి వచ్చేయి. కాకపోతే నేను శ్రీశైలం వెళుతున్నాను, నేను తీసుకొని వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండి స్వామికి కాళహస్తీశ్వరునికి పూజ చేసుకుంటూ ఉండు, నీకు తోడుగా నేను శాస్తను నీకు తోడుంచి వెళ్తాను. శాస్త అంటే ఎవరండి? అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి దగ్గర పూర్ణ, పుష్కర, కాల అనేటటువంటి ముగ్గురు పరివారం ఉన్నారు. పూర్ణ, పుష్కల, కాల, వీళ్ళ ముగ్గురు పరివారం. ఆ ముగ్గురు పరివారంతో శాస్త వచ్చారు. రాగానే స్వామి చెప్పాడు, ఇంద్రుడు, తండ్రి నేను ఈ విధంగా కార్యార్థమై సూరపద్ముని వధించడానికి నిమిత్తమై నేను ఎవరిని ప్రసన్నం చేసుకోవటానికి వెళ్తున్నాను? శ్రీశైలంకి స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి వెళ్తున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మీరు అంతవరకు నా భార్యని కాపాడండి, అది మీకు అప్పచెప్తున్నాను, మీ తల్లి సమానరాలు కదా అంటే, మీరు క్షేమంగా వెళ్ళి రండి, ఆమెని నేను కాపాడతానని మాటిచ్చాడు. సరే పాపం ఇంద్రుడు వెళ్ళిపోయిన వెంటనే మరి శాస్త్రికి ఇక్కడే పని కాదు కదా, చాలా మంది ఉంటారు కదా, తన పరివారంలో మనం చెప్పుకున్నాం కదా, పుష్కర కాలలో కాలని పిలిచాడు. పిలిచి నువ్వు ఇక్కడ అమ్మకి కాపలా ఉండు, ఆమె పూజ చేసుకుంటుంది, ఈ రాక్షసులు దాని నుంచి ఆమెను రక్షిస్తూ ఉండు అని చెప్పి శాస్త్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాలుడు ఆమెని కాల అనే అతను ఆ పరివారం ఆ సచీదేవిని కాపాడుతూ తిరుగుతున్నాడు. ఈ లోపల మనకి రామాయణంలో శూర్పణఖ ఎలా అయితే ఉందో అలా అజాముఖి అనేటటువంటి రాక్షసి సూరపద్ముడి చెల్లెలు, ఆమె వనవిహారానికి వచ్చి అందమైన సచీదేవిని చూసింది. ఈ సచీదేవి తపస్సులో ఉంది. అంటే ఆమె ఒంటరిగా ఉంటుంది, పూలతో స్వామికి చక్కగా అర్చన చేసుకుంటుంది, అర్చన అయిన తర్వాత జపం చేసుకోవటం, జపం తర్వాత తపస్సులో ఉండిపోవటము. అంటే తను భర్త వచ్చేంత వరకు ఆమె కొన్ని కట్టుబాట్లు పెట్టుకొని ఆ స్థితిలో ఉండిపోతా ఉంది. పక్క వాళ్ళతో తనకి సంబంధం లేదు, ఏ మానవులతో కూడా పక్క వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఆమె ఇష్టపడలేదు. ఆ విధంగా తపస్సు చేసుకుంటూ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంది. ఆమెను కొంచెం దూరంలో ఉండి కాపలా కాస్తూ కాలా ఉన్నాడు. పొదరింట్లో కూర్చొని చూస్తా ఉన్నాడు, ఆయన ఎవరికి కనిపించకుండా. ఈ అజాముఖి వచ్చి ఆవిడ అందాన్ని చూసి ముగ్ధురాలైపోయి, ఇది మా అన్నగారికి పంపిస్తే బాగుంటది, ఈవిని తీసుకెళ్లి బహుమానంగా అని ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దడిపించినట్లుగా గర్జించింది. ఈమె విత్తరపోయి భయపడిపోయి లేచి నుంచుంది.
లేచి నుంచొని ఎవరు నువ్వు అని అడిగితే, నువ్వెవరివి, అసలు ఇంత అందంగా ఉన్నావు, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, నేను ఇంద్రుడు భార్య సచీదేవి. అయితే నువ్వు ఒక పని చేయి, ఇంద్రుడు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాడంటే మా అన్నకు భయపడి, మా అన్న చాలా సూర్యుడు ధీరుడు వీరుడు కనుక నువ్వు వచ్చేసే, మా అన్న నిన్ను చేపడతాడు, పెళ్లి చేసుకుంటాడు. ఇంద్రుడు వ్యర్థుడు, ప్రతిసారి అందరిని చూసి పారిపోతూ ఉంటాడు, వేరే బ్రహ్మ విష్ణు మహేశ్వర సహాయం లేకుండా అతడు పరిపాలించలేడు కనుక అట్లాంటి ఆయన పట్టుకొని నువ్వేం అఘోరిస్తావు గాని వచ్చి మా అన్నని వివాహమాడు అంటుంది. ఏమంటది, అసలు ఏమన్నా ఉందా, ఎవరైతే తాము సంతోషంగా ఉండాలని అనుకుంటారో వారు ఇతరులకి సంతోషాన్ని కలిగించే మాటనే మాట్లాడతారు. కానీ నీలాంటి వారు ఉన్నారు చూడు, వాళ్ళకి నుదుటిన కష్టాలు రాసి పెట్టున్నాయి, అందుకని ఎదుటి వాళ్ళకి కష్టాన్ని కలిగించే మాటలు నువ్వు మాట్లాడతావు. త్వరలో నీకు కష్టం కలగబోతుంది, అందుకే నీ నోటి నుంచి ఎదుటి వాళ్ళని కష్టపెట్టే మాటలు వస్తున్నాయి. దయచేసి నువ్వు ఇలాంటి మాటలతో బాధ పెట్టకు, నన్ను అర్థం చేసుకో, నా పాటికి నన్ను వదిలి, నా భర్త ఏదో అన్వేషణకి వెళ్ళాడు అని చెప్తుంది. ఆమె ఊరుకోకుండా, నువ్వేమన్నా పెద్ద శుద్ధురాలవా ఏంటి, పరమ సాధ్విలాగా కూర్చున్నావు ఉండు అని చెప్పి సచీదేవి పైకి కత్తి లేపి ఆమెను భయపెట్టి లాక్కు వెళ్ళాలని ప్రయత్నం చేసింది. ఈ లోపల ఇదంతా చూస్తున్నటువంటి కాలుడు ఏం చేశాడు, అజాముఖి యొక్క 2 చేతులు నరికివేశాడు. శూర్పణఖకి ఏం వెళ్ళిపోయినాయి, ముక్కు చెవులు వెళ్ళిపోయినాయి. ఇక్కడ అజాముఖికి ఏం వెళ్ళిపోయినాయి, 2 చేతులు నరికేశాడు. అది తట్టుకోలేక పెద్దగా ఏడ్చుకుంటూ ఎక్కడికి వెళుతుంది, సౌరపద్ముడు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. ఇలా దేవేంద్రుడి యొక్క భార్య సచీదేవి ఫలితంగా నాకు ఈ విధమైన దుస్థితి లభించింది అని ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ లోపల ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, శ్రీశైలం చేరుకున్నాడు. చేరుకొని ఇంకా ఆయన వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని వెతుక్కుంటూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళందరి బాధ పడలేక ఆయన సర్పరూపాన్ని ధరించు గుహలో దాక్కొని తపస్సు చేసుకుంటున్నాడు. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపాన్ని ధరించడం కారణం ఏమిటి అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. అవి మొత్తం స్కంద చరిత్ర అయిపోయిన తర్వాత మీకు అవి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడే కానీ కనుక్కున్నాడు, స్వామి ఎక్కడున్నాడో తెలుసుకోగలిగాడు ఇంద్రుడు స్వామిని కనుక్కోవటం అంటే ఏంటి, మన శరీరంలో ఇంద్రియాలు కొండలిని అనే సర్పము గుహలో దాక్కుందని కనుక్కోవటం అనమాట. కానీ దాన్ని పట్టుకోవటం ఎట్లాగో చేతకాల. అంటే ఆ సర్పస్థితిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఏ విధంగా మాట్లాడాలి, వారిని ఏ విధంగా ధ్యాన స్థితి నుంచి బయటికి తీసుకురావాలో అర్థం కాక భయంతో అట్లా నుండిపోయాడు. ఆ సమయంలో దేవతల గురువు ఎవరు, బృహస్పతి. బుద్ధికి బృహస్పతి వంటి వాడివిరా అంటుంటారు చూడండి. బృహస్పతి వచ్చి అప్పుడు స్వామిని నెమ్మదిగా ధ్యాన స్థితిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి, స్వామి మీరు అర్థం చేసుకోండి, ఇట్లా సూరపద్ముడు తారకాసుడి యొక్క సమకాలికుడు దేవతలందరినీ బాధకు పెడుతూ ఉన్నాడు, దయచేసి మమ్మల్ని రక్షించండి అని మీరు మా దేవతల పక్షాన మీరు పోరాడి అతన్ని వధించండి అని అడిగారు. అప్పుడు స్వామి చెప్పిన మాట ఏంటో తెలుసా, సర్వంతర్యామి నేను, సర్వవ్యాపిని, నాకు మంచి చెడు అనేటటువంటి భేదాలు ఏమీ లేవు. మంచి చెడు అనే నిర్ణయం ఎవరిది, మన మనసును బట్టి ఉంటది. నాకు మంచి అనిపించింది మీకు చెడు అనిపించచ్చు, మీకు చెడు అనిపించింది నాకు మంచి అనిపించవచ్చు. కనుక ఎవరి యొక్క మనస్తత్వాన్ని బట్టి మంచి చెడులే ఉంటాయి, కానీ ప్రపంచంలో మంచి ఉండదు చెడు ఉండదు. మన భావనలు మంచి చెడుగా మారుస్తాయి. కనుక భగవంతుడు ఏం చెప్పాడు, నేను సర్వవ్యాపిని, దేవతలకి మానవులే అందరికీ కూడా నేను పరమాత్మని, నాకు జీవులందరూ ఒకటే. మీరు వచ్చేసి మీరు అతను తప్పులు చేసేసాడు వధించేయండి అంటే ఎట్లాగూ, ఒకవేళ నిజంగా ఎవరైనా తప్పుడు మార్గంలో నడుస్తున్నారు అని మీకు అనిపించింది అనుకోండి, మీరు చేయవలసిన బాధ్యత ఏంటి, సరి చేయటానికి ప్రయత్నం చేయండి, ఒక అవకాశం ఇవ్వండి, వారిలో మార్పు కోసం ప్రయత్నం చేయండి. ఆ మార్పుకు కూడా లొంగపోయినప్పుడు అప్పుడు సూరపద్ముడు దుర్మార్గుడు అనే విషయం గనక అనిపించినట్లయితే, సందేహం లేదు అతను దుర్మార్గుడని కాదంటలా, కానీ అతనికి ఒక అవకాశాన్ని మాత్రము ఇచ్చి చూడాలి. కనుక మీలో ఎవరైనా దూతగా వెళ్ళి అతని మనసు మార్చడానికి ప్రయత్నం చేయండి అని సలహా ఇచ్చాడు. చూడండి, పరమాత్మ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాడంటే మనకి, మనల్ని ఎవరన్నా ఏదన్నా ఒక మాట తూలినా ఒక మాట అన్నా ఓర్పుగా వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నం చేయమన్నాడు. చేసి 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 అలసిపోయిన తర్వాత, అంటే శిశుపాలను కూడా 100 తప్పులు అయిన తర్వాత 101 తప్పు కదా వదిలిపెట్టలేదు. దుర్మార్గత్వం అదే కనుక కొనసాగుతూ ఉంటే
తప్పకుండా శిక్ష పడుతుంది. దానికి మాత్రము ముందు ఎవరైతే మేము దేవతా స్వరూపం దేవత అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏముండాలని చెప్తున్నాడు స్వామి? ఓర్పు పట్టండి, ఇంకో ప్రయత్నం చేయండి. ఏం చేస్తారు? సంధి చేసుకోండి, అతనికి తెలియచెప్పటానికి ప్రయత్నం చేయండి అన్నాడు. అని వెళ్ళమంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నన్ను చూసినా వదిలిపెట్టడు, అక్కడే నన్ను వధించేస్తాడు. ఏ దేవతా గణం వెళ్ళినా కూడా మాకు ఇబ్బంది కనుక మీ పరివారంలో ఎవరినైనా దౌత్యానికి పంపించే అవకాశం ఉంటే పంపించండి, లేదా మీరు అనుమతిస్తే ఒకరి పేరు మేము చెప్తాము మీ పరివారంలో. చూడండి మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడారు. మీ పరివారంలో ఎవరినైనా పంపించండి, మీరు అనుమతిస్తే మేము ఒక పేరును వాడుకుంటా ఉన్నారు. ఎంత తెలివిగల వాళ్ళంటే వెళ్ళే వ్యక్తి కూడా ఎటువంటి వ్యక్తిని పంపుతున్నారో చూడండి. సరే చెప్పండి, అహింసా మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయించాలి గనక అలాంటి వ్యక్తిని ఎవరు కొని మీరే సూచించండి అని స్వామి ఇంకో అవకాశం వీళ్ళకి ఇచ్చాడు. ఇస్తే వెంటనే వీళ్ళు ఎవరిని కోరుకున్నారు? వీరబాహుని కోరుకున్నారు. వీరబాహుడు తక్కువ అయిన వ్యక్తి కాదు, సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమస్థాయిలో ఉండే వ్యక్తి. ఆ సూర పద్ముని వధించేటటువంటి స్థాయి ఉన్నప్పటికీ కూడా అతను ఎవరి చేతిలో మరణించాలని ఉందో వారి చేతిలోనే ఉంటుంది కనుక వెనక్కి తిరిగి వచ్చిన వ్యక్తి అనమాట. అటువంటి అతన్ని ఎన్నుకున్నారు వీళ్ళు. సరే స్వామి వీరబాహుని పిలిచి వెళ్ళి సూరపద్ముడికి దౌత్యముగా దూతగా వచ్చానని చెప్పి వాళ్ళని సమాధానపరిచిరమ్మని పంపించాడు. వెంటనే వీర మహేంద్రపురానికి వీరబాహుడు సూరపద్ముడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. ఇది వీర మహేంద్రపురం ఎక్కడ ఉందో తెలుసా అండి? సముద్ర మధ్యములో ఉన్నది, ఆకాశ మార్గంలో తప్పితే చేరలేరు. ఇది ఎక్కడుంది ఇప్పుడు మనకి అంటే కన్యాకుమారి దగ్గర ఉన్నది. వీరమహేంద్రపురము కన్యాకుమారి దగ్గర ఉంది. అంటే ఇదంతా ఎక్కడ జరిగింది? మన దక్షిణ భారతదేశ ప్రాంతంలో జరిగింది. అందుకనే దక్షిణ భారతదేశం అంతా ఎవరి జీన్స్ ఎవరు ఎక్కువగా ఉంటాయి అంటే క్రోమోజోముల సంఖ్య రాక్షస జీనులు ఉంటాయి. అందుకనే కొంచెం మూర్ఖత్వము ఎక్కువగా ఉంటుంది అనమాట. తపస్సు చేసినా అంతే మూర్ఖంగా ఉంటారు, ఒక నిర్ణయం తీసుకున్నా కూడా అదే మూర్ఖత్వంతో ఉంటారు. సో ఇక్కడ మాత్రం ఈ ప్రాంతంలోనే జరిగింది. ఈ లోపల జయంతుని పట్టుకొని వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఆ జయంతుడికి అక్కడ ఆయన్ని బంధించి ఉంచినటువంటి గదిలో పెట్టినప్పుడు ఆయనకు ఒక కళ వస్తా ఉంది. ఏమిటి? 7 ఏళ్ల బాలుడుగా కుమారస్వామి వచ్చి, జయంత నీకు ఈ రోజు నుంచి ఒక 10 రోజుల లోపల విముక్తి లభిస్తుంది, నువ్వు సూరపద్ము నుంచి విడుదలవుతావు అనేటటువంటి సందేశం అయితే అతనికి మానసిక స్థైర్యం నింపటం కోసము స్వామి స్వప్న రూపంలో తెలపటం జరిగింది. ఇక వీరబాహు వెళ్ళాడు, అతనికి చెప్పాడు. కానీ వీరబాహు యొక్క మాటలు సూరపద్ముడు వినలేదు. ఏమన్నాడు? ఎగతాళి చేశాడు. ఏమిటి? 7 ఏళ్ల పిల్లవాడు నాకు రాయబారం మొక్కుతాడా? అసలు తారకాసురుడు మరణించాడని చెప్పిన వెంటనే నేనేం చేద్దాం అనుకున్నాను తెలుసా? అప్పడల్లా చిన్నపిల్లవాడు కదా, కరకర నమిలి అవతలేద్దాం అనుకున్నా. పిల్లవాడితో నాకెందుకు అని చెప్పని నేను వచ్చేసావు. వీరబాహు నువ్వు పెద్ద మూర్ఖుల్లాగా ఉన్నావు, నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు దూతవు గనక నేను వదిలేస్తున్నాను. ఇంద్రుడు గనక వస్తే సరి, లేకపోతే మేము మాత్రం దేవతలు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అందరిని దునుమాడేస్తామని చెప్పి వీరబాహుకి చాలా కోపం వచ్చింది. నువ్వు ఇలా అంటావా? స్వామి తత్వాన్ని అర్థం చేసుకో, స్వామిని ఇంకొక అవకాశం ఇచ్చాడు. నా ప్రభు బాలుడు అనుకోబాకు, అతను బాలుడు కాదు, సాక్షాత్ శివస్వరూపము పరమాత్మ. మన కోసము తన స్థాయి తగ్గించుకొని ఆ ప్రేమగా పసితనంతో వచ్చాడు. పసితనంతో ఉన్న వాళ్ళని ప్రత్యక్షీకరించుకోవటం చాలా సులభము. బాలమురుగన్ అంటే చిన్నపిల్లోళ్ళ వస్తాడు. అమ్మ బాలాంబ అని పిలిస్తే అమ్మ బాలా త్రిపుర సుందరిగా 3 ఏళ్ల పాపలాగా వస్తుంది అనమాట. పసితనంతో వస్తుంది, మనల్ని పెద్ద చేస్తుంది, తను పాప అయిపోతుంది. మనల్ని పెద్ద చేస్తాడు స్వామి, తను బాలుడు అయిపోతాడు. అప్పుడు మనము తల్లి ప్రేమతో ఏది అడిగినా కూడా మనకిస్తాడు. అతను నిత్య బాలుడుగా ఉంటున్నాడు. నువ్వు అతన్ని చూసి నువ్వేదో అనుకుంటున్నావు, స్వామి సాక్షాత్ ఈశ్వరుడేను. తన యొక్క శక్తిని చిన్నగా కుదించి మన కోసం మనల్ని అందరినీ ఉద్ధరించడం కోసం వచ్చాడు, నువ్వు అట్లా అనద్దు అని చెప్పని ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళా. కోపం వచ్చేసింది ఇంకా వీరబాహుకి. నువ్వు నా మాట చెప్తే వింటం లేదు కదా అని చెప్పి అతను కొడుకున్నాడు వజ్రబాహుని. చిత్తకబాది వజ్రబాహుని వధించేసి వచ్చేసాడు. అంటే సూరపద్మను కూడా వధించగలడు, కానీ దూతగా వెళ్ళిన వాడు అసలు అలాంటి పని చెయ్యకూడదు. కానీ వాళ్ళు చేసిన చేష్టలకి వజ్రబాహుని మాత్రం వధించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ సందేశాన్ని ఎవరికి వినిపించారు? కుమారస్వామికి లేదా బాలసుబ్రహ్మణ్య స్వామికి వినిపించాడు. వినిపించగానే వెంటనే మహేంద్రపురికి దగ్గరలో ఉన్న తిరుచెందూరు క్షేత్రానికి యుద్ధ సన్నాహాలతో మన బాలసుబ్రహ్మణ్య స్వామి బయలుదేరి
ఆ దేవతలందరి సైన్యాన్ని ద్వీపానికి దగ్గరలో కూర్చోబెట్టుకొని ఆసీనుడై సిద్ధంగా ఉన్నాడు సూరపద్ముడి మీద దండయాత్ర చేయడానికి. ఈ లోపల సూరపద్ముడికి సమాచారం తెలిసిపోయింది. ఎక్కడున్నారు? తిరుచెందూర్ అనేటటువంటి ప్రాంతంలో. ఏంటి మనకి స్వామివారి క్షేత్రాలు ముఖ్యంగా ఆరు పడై వీడు అంటారు. ఆరు పడై వీడు అంటే 6 క్షేత్రాలు ఉన్నాయి. ఎవరికి? వీడు అంటే గుడులు అనమాట. ఎవరివి? కుమారస్వామివి. షణ్ముఖుడికి 6 క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో తిరుపరం కొండ్రం మొట్టమొదటి క్షేత్రం స్వామివారిది. దీన్ని తిరు అంటే శ్రీ అని, పరం అంటే గొప్పదైనని, కుండ్రం అంటే కొండ అని, అంటే గొప్పదైన శ్రీ కొండ అని అర్థం అనమాట. అక్కడ స్వామిని కుమారస్వామిగా పిలుస్తారు. తర్వాత తిరుచెందూర్ ఇప్పుడు వచ్చినది మనకి. ఎక్కడుందని చెప్పుకున్నాము? శ్రీచంద్రపురము అంటారు దీన్ని, శ్రీచందనపురి అంటారు. ప్రాచీన కాలం నుంచి ఉన్నది ఇది. ఎప్పుడు కృతయుగం కాలం నుంచి ఉన్నదనమాట. ఇది హేమకోటామునికి దగ్గరగా ఉంటుంది. మహేంద్రపురి దీనికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ సూరపద్ముడైన పెద్ద కొడుకు భానుగోపాలుడు అనేటటువంటి వానితో యుద్ధ సైన్యాన్ని తీసుకొని ఈ తిరుచెందూరులో ఇరు సైన్యాలు మోహరించి ఉన్నాయి. అసలు ఈ తిరుచెందూరులో స్వామి ఎలా ప్రకటితమయ్యాడు? బాలసుబ్రహ్మణ్యంగా ప్రకటితమయ్యాడు. మూడోది పళని. పళని అంటే ఫలం నీ అని. ఫలం నీ అంటే తపస్సుకి ఫలాలు ఇచ్చేటటువంటి తండ్రి. ఈ పళనిలో స్వామి గోచి పెట్టుకొని ఉంటాడు. ఇంకేమి ఉండవు, అన్ని త్యజిస్తాడు. యోగులకి ఫలాన్ని ఇస్తాడు. నేను రాను రాను అంటే, నీకు ఇంకెవరన్నా కావాలంటే కోరుకోగా నేను రాను అంటాడు వాళ్ళ అమ్మ నాన్నతో. నాయన నువ్వు రావటమే మాకు ఫలము, నీ బుగ్గలే ముద్దుగా బుద్దుగా ముచ్చటగా ఉన్నాయి నాన్న, అవి ఆ బుగ్గలు చూస్తేనే మాకు ఫలాలు అందిపోతుంటాయి కనుక నువ్వు ఫలాన్ని ఇచ్చేవాడివి కనుక ఫలం నీ కనుక నువ్వు మాకు బిడ్డగా వస్తే చాలు నాయన, మా వల్ల తెలియకేదో జరిగింది రా అని బతిలాడుతుంటాడు. కానీ అతన్ని స్వామిని అక్కడ అలా దర్శించిన వాళ్ళకి మోక్ష ఫలాలు అంటే తపస్సు యజ్ఞము అలా చేసిన వాళ్ళకి మోక్ష ఫలాలు వస్తాయి అని చెప్పని పళని క్షేత్రంలో ప్రసిద్ధి. టూకీగా చెప్తున్నా, విస్తారంగా తర్వాత చెప్తాను. తర్వాత స్వామి మలై. స్వామి మలై అంటే మలై అంటే కొండ, దీన్ని గురుమలై అంటారు. ఇక్కడ స్వామిని తగప్పన్ స్వామిని పిలుస్తారు. ఎందుకు తగప్పన్ స్వామిని పిలుస్తారంటే అప్పన్ అంటే నాన్నగారు, తగప్పన్ స్వామి అంటే స్వయంగా తన తండ్రికే ప్రణవ మంత్రం ఉపదేశించినటువంటి ప్రాంతం. అందుకని ఇక్కడ జ్ఞాన స్కందాన్ని కూడా పిలుస్తారు స్వామిని, గురుమూర్తి అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలో స్వామి మలై. తర్వాత తిరుత్తణి, ఇది మీ అందరికీ తెలుసు, బాగా నోటికి వచ్చేది ఉంటది అందరికి. తిరుత్తణి ఒకటి, పళని ఒకటి ఎక్కువగా మనందరికి ఎక్కువ తెలుస్తుంది. తిరుత్తణి అంటే అసలు పేరు సిరు తణి అని. సిరు అంటే కోపము, తణి అంటే తగ్గినది అని. ఎవరికి తగ్గింది కోపం అంటే వల్లి దేవసేనలకు సంబంధించిన వృత్తాంతం ఇక్కడ జరిగిందనమాట. అది ఆ సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా చెప్తాను, ఇక్కడ టూకీగా పరిచయం చేస్తున్నాను. ఇక్కడ తనిగై పెరుమాళ్ అని పిలుస్తారు, జ్ఞానశక్తి దరరర్ అని కూడా పిలుస్తారు, అంటే జ్ఞాన బోధ చేసినటువంటి ప్రాంతం. తర్వాత చోళామలై. ఈ చోళామలైలో విచిత్రం ఏంటంటే స్వామి లేడు ముందు, అడవి ప్రాంతం అదంతా. స్వామి వారి వేలాయుధానికి పూజ జరుగుతుంది. స్వామి వేలాయుధం శక్తి ఆయుధం అంటాం చూడండి, శివుడు అగ్నిదేవుడు ఇద్దరిచ్చారు స్వామికి శక్తి ఆయుధాలు. ఆ శక్తి వేలాయుధానికి పూజ జరుగుతుంది. ఎక్కువగా ఫస్ట్ కొండ ప్రాంతం వాళ్ళు ఆయన కనుగొన్నారనమాట. అది చోళమలై అంటారు. ఇది కాక కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి 6 మాత్రము, వీటిని 6 పడై వీడు అని అంటారు. వాటిలో తిరుచెందూర్ అనే ప్రాంతంలో సూరపద్ముణ్ణి వధించినటువంటి ప్రాంతము. అక్కడ స్వామి అతన్ని వధించటానికి, ఎవరిని? సూరపద్మును వధించటానికి అక్కడ తన స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. వధించిన తర్వాత కూడా కొన్ని రోజులు అక్కడే ఉన్నారు స్వామి. వధించబోయే ముందు ఉన్నాడు, వధించిన తర్వాత కూడా ఉన్నాడు అనమాట. సరే, ఆ ఇప్పుడు దానిలో సందర్భంగా మనం ఎవరి గురించి చెప్పుకుందాం? ఇప్పుడు తిరుచెందూరు గురించి ఒక్క మాట చెప్పుకుందాం. ఏం జరిగింది అసలు తిరుచెందూరులో? ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము. సూరపద్ముణ్ణి వధించిన తర్వాత కూడా స్వామి ఈ ప్రాంతంలో నివసించడం జరిగింది. తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరంలో ఉన్న క్షేత్రమే తిరుచెందూర్. కాచియప్ప స్వామి అని తమిళనాడు వాళ్ళకి బాగా తెలుస్తుందమ్మా, ఇవి మనకి పెద్ద తక్కువగా ఉంది. కంద పురాణం అని మాట, కంద షష్ఠి అని విని ఉంటారు. ఇది మనందరూ స్కంద వేరు కంద వేరు, కంద షష్ఠి అని వినుంటారు. ఆ కంద షష్ఠి అనే పేరుతో వైశాఖ భాషలో విశాఖ నక్షత్రంలో
సూర పద్ముణ్ణి వధించినటువంటి రోజు కనుక ఆ రోజుని ఇక్కడ కంద షష్ఠి అనే పేరుతో ఉత్సవాలు జరుపుతారనమాట. అందుకని స్కంద వేరు, ఇక్కడ కంద షష్ఠి అని అంటారు. ఈ తిరుచెందూరు ఊళ్ళు కాచెప్ప స్వామి అనే ఆయన కంద పురాణం అనేది ఒకదాన్ని రచించారు. దాంట్లో సూర పద్మ సంహారానికి స్వామి బయలుదేరినప్పుడు తన ప్రధాన స్థావరాన్ని ఇక్కడ ఏర్పరచుకున్నట్లు, తిరుచెందూరులో బాలసుబ్రహ్మణ్యుడిగా ఆయన ఉన్నట్టుగా ఆ పురాణంలో ఎక్కువగా స్కంద షష్ఠి వ్రతం ఎలా చేసుకోవాలి, ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు కాష్ట మౌనము అంటే మనం మాట్లాడటం ఆపేయటం, మనసు మాట్లాడుతూ ఉంటది, అది వేరు. ఇది ఆత్మ మౌనం అవుతుంది, మనసును కూడా కంట్రోల్ చేసుకుంటే. కానీ కాష్ట మౌనం అంటే బాహ్యంగా మనం మాటలు ఆపేయటం. ఆ మౌనాన్ని పాటిస్తూ ఉపవాసాలు ఉండి 6 రోజులు ఆలయంలోనే నిద్ర చేసుకుంటూ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుతాయి అని మనకి ఆ కంద పురాణంలో ఎవరు రాశారు? కాచి అప్ప స్వామి అని ఆయన రచించడం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే ఈ తిరుచెందూరు అనేటువంటి ఊర్లోనే జరిగింది. ఎవరు అక్కడ వధించబడ్డారు? సూరపద్ముడు. అందుకే చాలా ముఖ్యమైన ప్లేస్ ఇది. ఇది రెండో ఆ ప్రాంతం అనమాట. తర్వాత అక్కడ ఒక ఆసక్తికరమైన ఒక కథ కూడా ఉంది, దేవదాసి కథ. ఒక దేవదాసి ఏం చేసిందంటే నిత్యము తన యొక్క ఆ స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు, తన యొక్క నృత్య ప్రదర్శన అలాంటివి అయిపోయిన తర్వాత రాత్రిపూట ప్రత్యేకంగా పూలమాలతో సేవిస్తూ ఉండేది. రకరకాల పూలు సేకరించి ఆమె పెంచి తోటలో నుంచి స్వామి వారికి అర్పణ చేసుకుంటూ ఎప్పుడు కూడా మురుగా 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 అనుకుంటూ తిరుగుతూ ఉండేది. రోజు సాయంత్రం కదా ఈమె అర్చన చేసేది. అర్చన చేసుకొని ఆమె ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది దొంగలు ఆమె ఒంటి మీద ఉన్న నగల వల్ల చూసి కానీ ఇంకేదన్నా వల్ల కావచ్చు ఆమె వెంట పడుతూ ఉన్నారు. ఆమెకు తెలియదు వాళ్ళందరూ వచ్చి తన వెంట పడుతున్న సంగతి. ఆమె వస్తూ వస్తూ స్వామికి కొన్ని పూలు, పుష్పాలు, ఆకులు అవన్నీ కూడా సమర్పించి ఒక తమలపాకును తెచ్చుకుంటా ఉంది. ఆమె ఏదో మురుగన్ మీద పాటలు పాడుకుంటూ తమలపాకు ఈయనని ఇలా చీల్చి ఊరికి అలా వెనక్కి విసిరేస్తుంది. ఆమెను ఎవరైతే అనుసరిస్తూ వస్తున్నారో ఈయనే స్వామివారి వేలాయుధంగా మారి మొత్తం అనుసరిస్తున్న దొంగల్ని శిక్షించారన్నమాట. ఈ కథల్ని కర్ణ పరంపరై సేయిత్ గల్. కన్న పరంపరై సేయిత్ గల్ అంటే ఏంటి అంటే చెవుల ద్వారా ఒకళ్ళ తర్వాత పరంపరగా వింటూ, సేయింత్ గల్ అంటే చెప్తూ వచ్చినటువంటి కథగా ఇది వినపడుతూ ఉందన్నమాట. అట్లా దేవదాసి యొక్క మురుగన్ అనే పేరుని కేవలం తలుచుకుంటూనే, పూలు సమర్పిస్తూ స్వామిని తలుచుకుంటేనే వేలాయుధం ఆమెని రక్షించింది. ఆమె చేతిలో ఉన్నటువంటి తమలపాకు ఈయన వేలాయుధంగా మారిపోయింది. అందుకనే బాగా గుర్తు పెట్టుకోండి, భక్తుడు మహత్యాలు ప్రదర్శించడు, కానీ భక్తుల కోసం స్వామి ఏం చేస్తారంటే వాళ్ళ శరీరాలని వాడుకొని ఆయన మహత్యాలు చూపిస్తూ ఉంటాడు. ఇది గ్రహించిన భక్తుడు ఎప్పుడూ గర్వానికి పోడు. తన స్థితి తెలుసు, తన కోసము తన భక్తి అంటే తను చేస్తున్న భక్తి ఆ తపస్సుకి మెచ్చి ఆ పరాత్పరుడు ఏ విధంగా పనిచేస్తున్నాడని తెలిసినటువంటి వారికి వినయమే ఉంటుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సింది. మాకు అలా జరిగింది, ఇలా జరిగింది అనేది ఎందుకు చెప్పుకుంటాము అంటే అది భగవంతుడు తన ఉనికిని భక్తిగా ఉన్న వాళ్ళకి ఎలా తెలియజెప్పుతున్నాడని తెలుపుకోవడానికి చెప్పుకుంటారే కానీ గొప్పల కోసం మాత్రం కాదు. అది గ్రహించవలసింది. సరే, ఇప్పటికీ కూడానట కంద షష్ఠి జరుగుతున్నప్పుడు అంటే సూరపద్ముల సంహారం జరిగింది ఎప్పుడు అనుకున్నాం? వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో కూడా ఆ కంద షష్ఠి జరిగిన సమయంలో ఇప్పటికీ అక్కడ ఉన్న సముద్రం అంటే కన్యాకుమారి దగ్గర ఉన్న సముద్రము ఒక ఇంత వెనక్కి తగ్గుతుందంట. కరెక్ట్ గా ఆ రోజు సముద్రం వెనక్కి వెళ్ళిపోతుందంట. భయంతో, గౌరవంతో, ఇష్టంతో ఏదన్నా అనుకోండి అలా జరుగుతుందండి. ఇది ఒక సంఘటన. అమ్మ అంటే ఒక దేవదాసి కూడా స్వామివారి యొక్క దయను ఎందుకు నోచుకుంది అనేది తెలుస్తుంది. అక్కడ శరీరానికి సంబంధం లేదు, ఆమె చేస్తున్న వృత్తికి సంబంధం లేదు, ఆమె యొక్క మనసు గల భక్తి తత్పరతకి స్వామి ఏ విధంగా తన దయను చూపించాడనేది ఇక్కడ వృత్తాంతం మనకి తెలియజేస్తుంది. ఇక ఆ తర్వాత ఇంకొక విచిత్రమైన వృత్తాంతం ఏమిటంటే స్కంద పుష్కరిణి అని అక్కడ ఉన్నది. ఇప్పుడు ఎవరైనా కనుక ఎప్పుడైనా తిరుచెందూరు వెళ్తే స్కంద పుష్కరిణిలో స్నానం గాని కనీసం నీటిని గాని చల్లుకొని రండి. ఆ స్కంద పుష్కరిణి ఎందుకు ఏర్పరచంటే షణ్ముఖుడు మరి సూరపద్ముని చంపాడు కదా, చంపినప్పుడు అతడు మరణించినప్పుడు ఎంతో కొంత పాపం అయితే వస్తుంది కదా. చేసిన వాళ్ళు ఏం చేయాలి? శివాభిషేకం చేయాలి. శివాభిషేకం చేద్దామంటే అక్కడెక్కడ నీరు లేదు. అందుకని తన శూలాయుధంతో ఏం చేశారు? వెంటనే ఒక పుష్కరిణి
ఆయన ఆ శూలాయుధాన్ని పంపించడం ద్వారా ఏర్పరిచారు. ఆ పుష్కరిలో నీటితో స్వామి శివ పూజ చేశాడు. ఆ శివ పూజ చేస్తున్న భంగిమతో ఉన్నటువంటి ఆ దర్శనం ఇప్పటికీ అక్కడ కనపడుతూనే ఉంటుంది. ఇంకో విశేషం ఏంటంటే పొంబరై అని పిలువబడే గుహ ఉంది. ఆ గుహలో పంచలింగాలు స్వామి చేత అర్చించబడ్డాయి. స్కందుడి చేత అర్చించబడ్డ పంచలింగాలు ఇప్పటికీ ఆ గుహలో ఉన్నాయి. దీన్ని శ్రీ పర్వతము అంటారు. మాద వనము అంటారు. గంధమాద పర్వతం కాదు. గంధమాద పర్వతం అంటే ఆంజనేయుడు ఉండేది. ఇక్కడ గంధమాద నము మాదనము అనేటటువంటి చందన పర్వతం ఉంది. దాని శ్రీ పర్వతం అంటారు. ఆ చందన పర్వతాన్ని ఇప్పటికీ అక్కడ కొండరాళ్ళని తీసుకుని వాసన చూస్తే గంధపు వాసనే వస్తాయట. అంత అద్భుతమైనటువంటి శ్రీ పర్వతం అక్కడ ఉంది. ఆ ఆలయానికి దక్షిణంలో గనక చూసినట్లే స్కంద పుష్కరిణి ఉందని చెప్పుకున్నాం కదా, దానికి దగ్గర ఒక చిన్న చతురస్రాకారపు బావి ఉంది. దాన్ని నూలిక్కినరు అంటారు. నూలిక్కినరు అనే బావి ఉంది. లక్షల మంది వచ్చి సంవత్సరానికి ఒక్కసారి అక్కడ స్నానం చేసినా కూడా నీళ్లు ఇంత కూడా తరిగిపోవట. అది గొప్ప మహత్యంగా చెప్తూ ఉంటారు. అలాగే 17వ శతాబ్దంలో మదురై నుండి నాయకరాజులు పరిపాలిస్తున్నప్పుడు డచ్ వ్యాపారస్తులందరూ ముందు దక్షిణ భారతదేశంలో తమిళనాడులోనికి ప్రవేశించారు. వాళ్ళు ఏం చేశారంటే పంచలోహాలతో ఉన్నటువంటి స్వామి ఉత్సవ విగ్రహాన్ని చూసి బంగారం అనుకొని దాన్ని ఎత్తుకొని పోయారు. ఎత్తుకొని వెళ్తూ వెళ్తూ పడవలో ఎక్కించుకొని వెళ్తా ఉన్నారు. కొంత దూరం పోయిన తర్వాత బాగా పడవ ఊగిపోతూ ఉంది. ఊగిపోతూ భయం వేసింది వాళ్ళకి. భయం వేసి మాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పని దాన్ని నీళ్ళలో పడివేసేసారు. అంటే సముద్రంలో పడివేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఇది జరిగిన తర్వాత 1648వ సంవత్సరంలో ఏంటంటే ఒక డచ్ విదేశీయుడు రెన్నెల్ అనే ఫ్రెంచ్ రచయిత తనకి 1785లో జర్మనీలోని బెర్గిన్ నగరం నుండి ప్రకటించిన హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి గ్రంథంలో ఒక విషయాన్ని, అంటే ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఇది వాళ్ళు రాశారు, డచ్ వాళ్ళు రాశారు. మనం రాసుకుంది కాదు, మనం రాయించింది కూడా కాదు. డచ్ వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని రాసుకున్నారు. ఇది జరిగిన తర్వాత 1648 తర్వాత జరిగిపోయింది. అదేమో జరిగింది 1648లో. 1785లో అది పుస్తకంలో రాయబడ్డది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది సంఘటన అంటే, ఆ షణ్ముఖుడు ఒక రాజుగారి కల్లో కనిపించాడు. అంటే అక్కడ పరిపాలిస్తున్న రాజుగారి కల్లో. ఆ రాజుగారు ఏమనుకుంటారు, కొత్త విగ్రహాన్ని తీసుకెళ్లి ఉత్సవ విగ్రహం చేయించి పెడదాము, మేము ఎందుకు పూజలు ఆపాలి స్వామికి అని అనుకున్నారు. మన నమ్మకాలు మనకు ఉంటాయి కదా. అప్పుడు స్వామి కనిపించి, మీరు కొత్త విగ్రహం అక్కర్లేదు, మీరు ఆ సముద్రానికి వెళ్ళండి పడవ వేసుకొని. అక్కడ ఒక నిమ్మ పండు కనపడుతుంది. ఎక్కడ నిమ్మ పండు కనపడుతుందో అక్కడ పడవని ఆపండి. పైన గరుత్మంతుడు తిరుగుతూ ఉంటాడు. ఆ ప్రాంతంలో నేనున్నాను, నేను లోపల ఉన్నాను, మీరు పైకి వెళ్ళి తెచ్చుకోండి, లోపలికి వెళ్ళి నన్ను పైకి తీసుకొచ్చుకోండి అని చెప్పాడు. అప్పుడు స్వామి ఏం చేశాడంటే, ఆ రాజుగారు ఏం చేశాడంటే వడమలై వైపిళ్ళై అనేటటువంటి పడవ నడిపే వాడిని తీసుకొని నెమ్మదిగా సముద్రంలోకి వెళ్ళారు. వెళ్తే అలానే కనిపించింది. విచిత్రం ఏంటంటే స్వామితో పాటు నటరాజస్వామి విగ్రహం కూడా దొరికింది. ఎందుకు వీళ్ళ పేర్లు ఉదహరించడం జరిగింది? వడమలై వడపిళ్ళై అని అతనే అంటే ఎంతో శక్తివంతులైనటువంటి భక్తులకు మాత్రమే అవకాశం వస్తుంది, అందరికి ఇవ్వరు. అందుకే వాళ్ళ నామాలు కూడా భాగవతారుల పదాలు, వాళ్ళ యొక్క పేరు మనం తలుచుకున్నా కూడా మనకి పుణ్యం వస్తుంది అనమాట. ఏ భక్తులకి ఆయన అనుగ్రహించారు. అందుకనే పురంధరదాసు, అన్నమయ్య, రామదాసు వీళ్ళందరినీ ఎందుకు తలుచుకుంటున్నాము? ఎవరైతే వారి భగవంతుడి ద్వారా తరింపబడ్డారో ఆ భాగవతారుల పదాలు పేర్లు తలుచుకున్నా కూడా మనము కూడా భవసాగరాన్ని దాటగలమన్నమాట. అందుకని ఆ పడవ అతని పేరు కూడా ఇక్కడ ఉదహరించారన్నమాట. అలా అతనికి మాత్రమే ఆ శక్తిని, ఆ అవకాశాన్ని స్వామి ఆయనకి ఇచ్చారు. సరే ఇక తీసుకొని విగ్రహాన్ని తీసుకొని భద్రపరిచారు. శిలా శాసనం కూడా రాయించేశారు. ఈ విధంగా జరిగింది అని మరి ఆ తర్వాత తరం వాళ్ళకి తెలియాలి కదా. 1803లో ఏమైందంటే, ఇది పాటల ద్వారా కూడా తమిళనాడు ఎప్పటికీ పాడుకుంటూ ఉంటారు. ఆ పాటలు రాసిన ఆయన పేరు వెండ్రి మలై అని పేరు. మీరు గమనించదు లేదు, అక్కడ పెళ్ళై మలై అనే పేర్లు సహజంగా ఉన్నాయి. మలై అంటే కొండ అని, అంటే మనం మనం అనుకో మాలకొండయ్య అలా చెప్పుకుంటాం చూడండి, అట్లా వాళ్ళకి కూడా మలై అనేది తమిళనాడులో చాలా సాధారణమైన పేరు అనమాట. 1803లో తిరువన్వెల్లిలో కలెక్టర్ ఉండేవాడు.
ఆయన లూషింగ్టన్ అనే ఆంగ్లేయుడు అనమాట. అతడు తిరుచెందూరు ఒకరోజు క్యాంపుకి వెళ్ళి చూసుకుంటా ఉన్నాడు. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్వామి విగ్రహానికి వింజామర్లు వీస్తూ ఉన్నాడు. అతడు ఒకసారి ఎగతాళిగా అన్నాడు, ఏంటి స్వామికి ఏమైనా చెమట్లు పడుతున్నాయి ఏంటి, తెగ వింజామర్లు వీస్తున్నావంటే, అవును స్వామి అన్నట్ట. ఆహా, అంత చెమట్లు పడుతున్నాయి మీ స్వామికి అన్నట్ట. వెంటనే మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, వెంటనే వాళ్ళకి బాధ అనిపించేసి స్వామిపై కప్పినటువంటి పూలమాలలన్నీ తొలగించేసి ఒక వస్త్రాన్ని కప్పారట. వస్త్రాన్ని కప్పేసి ఆ వింజామర వేసుకుంటూ ఒక 2 నిమిషాలు పక్కన ఉంచున్నారట. వస్త్రం మొత్తం పూర్తిగా తడిచిపోయింది. అది చూసినటువంటి ఆ కలెక్టర్ గారికి భయమేసి స్వామిని చంపలేసుకొని, స్వామి నేను తెలియక చేశానని అప్పటికప్పుడు తన తరపున దేవాలయంలో ప్రసాదాలకి వెండి పాత్రలు సమర్పించారంటే ఇప్పటికీ ఆ వెండి పాత్రల్లోనే స్వామివారికి నైవేద్యాలు చెల్లిస్తున్నారంట. అది కూడా మనం చూడొచ్చు. తర్వాత మన శంకర్ భగవత్పాదులు వారు తిరుచెందూరులో షణ్మతాచార్యుడు అంటే 6 షణ్మతాలు స్థాపించటం కోసము స్వామి కుమారస్వామి భక్తితో ఈ క్షేత్రాన్ని దర్శించారు. వేద విరుద్ధమైనటువంటి బౌద్ధ మతాన్ని భారతదేశం నుంచి ఆయన పంపించి వేయటానికే శంకర్ భగవత్పాదులు బయలుదేరారు. కానీ కొంతమంది అసూయత ఏం చేశారంటే స్వామి వారి మీద అభిచారిక ప్రయోగం చేశారు. అంటే ఏంటి, ఏదో అంటారు చూడండి చెడు ప్రయోగాలు. దానివల్ల శంకర భగవత్పాదులు వారికి కూడా జబ్బు చేసి ఎవరిని వదిలిపెట్టదు. అంటే చెడు తాత్కాలికంగా గెలుస్తుందండి, గెలవకుండా ఏం ఉండదు. అభిచారిక ప్రయోగం చేస్తే ఆయన మీద పని చేసింది. అంత దండం పట్టుకొని నిత్యం అనుష్ఠానం చేస్తున్న ఆయన మీద కూడా ఎదుటివారి చెడు మనసు యొక్క బుద్ధి ప్రభావం వల్ల చేసిన అభిచారిక ప్రయోగము శంకర భగవత్పాదుల మీద పనిచేసింది. మరి అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు, గోకర్ణ క్షేత్రానికి వెళ్ళిపోయారు. ఎందుకది అక్కడ ఆత్మలింగం ఉన్నదనమాట. అక్కడ కూర్చొని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే ఆ లింగం నుంచి ఆయనకి ఏమనిపించిందంటే, ఇక్కడ కాదు మీరు ఎక్కడికి వెళ్తారు, తిరుచెందూరు వెళ్ళిపోండి అనేటటువంటి ఆదేశం వచ్చింది. అక్కడి నుంచి ఆయన తిరుచెందూరు వచ్చి కూర్చొని విగ్రహం ముందు కూర్చొని ఆయన జపాలు చేసుకుంటే ఆదిశేషుడు నెమ్మదిగా కదిలి స్కందుణ్ణి కొలవటం చూసి గమనించి ఆశ్చర్యపోయాడు. ఆయన కళ్ళకు కనిపించింది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం అని మనం ఇప్పుడు అందరం చదువుకుంటాం చూడండి, 33 శ్లోకాలని ఆ సమయంలోనే తిరుచెందూరులో కూర్చొని ఆయన భుజంగ స్తోత్రాలని, భుజంగము అంటే పాము అని అర్థం అనమాట. ఆ స్తోత్రాలు 33 స్తోత్రాలని ఆయన అక్కడ రచించడం జరిగింది. 33 అంటే 3+3 అంటే 6 అంటే షణ్ముఖుడు కదా. ఆ స్తోత్రాన్ని పారాయణ చేసిన వారికి సమస్త వ్యాధులు తొలగిపోతే, ముఖ్యంగా ఎవరికైనా చర్మ వ్యాధులు ఉంటే తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ఆ స్తోత్రాన్ని కనుక పారాయణం చేస్తే ఆ చర్మ వ్యాధులు కూడా తొలగించబడతాయని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఇంక ఇది కాక ఇంకా అద్భుతమైన విషయం ఏమిటైతే, తిరుచెందూరులో కుమార గురు పరస్వామి అనే ఒక భక్తుడు పుట్టాడు. ఆయన ఎవరికి పుట్టాడు అంటే షణ్ముఖ కవిరాయ అనే అతనికి శివకామ సుందర అనే దంపతులకి కుమార గురు పరస్వామి అనే పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి ఇది అందరూ జాగ్రత్తగా వినండి, 5 ఏళ్ల వరకు మాటలు రా, 5 ఏళ్ల వరకు మాటలు రా. ఆటిజం పిల్లలు అలా అంటుంటారు చూడండి, వీళ్ళందరూ కూడా చాలా నన్ను అడిగినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే దైవానుగ్రహ దైవదత్తముతో వచ్చిన వాళ్ళు, ఈ భౌతికమైన లంపటాలు తగిలించుకోనటువంటి శుద్ధ చైతన్య స్వరూపాలు. మనం కాకపోతే బుద్ధిమాంద్యం పిల్లలు అనుకుంటాం, కానీ కాదండి, వాళ్ళందరూ దైవాంశ సంభూతులు. అది మనకు తెలియక మనం అనుకుంటాము. మనకి గురు చరిత్రలో కూడా నరహరికి 7 ఏళ్ల వరకు మాట రాలేదని చెప్పుకున్నాం కదా. వాళ్ళు అనవసరంగా మాటని ముందే మాట్లాడాలని అనుకోలేదు వాళ్ళు, ఇతనికి కూడా రాదా. మరి ఇక సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మా గతి ఏమిటి, తిరుచెందూరు వచ్చి వాళ్ళు వ్రతం చేసి మండపంలో స్వామిని ఒక శ్లోకం చెప్పుకున్నారు. ఏమిటి, పార్వతీ హృదయాంబోజ చిత్రభానో మహాతను బ్రహ్మణ్య బ్రహ్మ విద్ఘన్య సుబ్రహ్మణ్య సురప్రభో ప్రారబ్ధ పాప సంహార, ప్రారబ్ధ పాప సంహార షాణ్మాతుర శివంకర నమ శరవణోద్భూత ధ్యాయే స్వాం హృదయే సదా. అయ్యా తండ్రి, నువ్వు పార్వతీ హృదయంలో ఉన్నటువంటి బిడ్డవి, నువ్వు చిత్రభానుడివి, మహాతనో బ్రహ్మణ్య, నీ యొక్క తనువే బ్రహ్మణ్యంతో అంటే ప్రణవంతో కదా ఆయన వచ్చింది, ప్రణవ స్వరూపం కనుక సుబ్రహ్మణ్య సురప్రభువి నువ్వు. మా ప్రారబ్ధ పాప సంహారాలన్నీ చేసేసే ప్రారబ్ధ కర్మలన్నీ నిన్ను ఒక్క క్షణ మాత్రంలో అలా చూసిన వెంటనే, ఎందుకంటే నువ్వెవరు పుత్రుడివి, శివంకర, శివుడి యొక్క అగ్ని తేజస్తో ఉద్భవించినట్టు పుత్రుడివి.
కనుక శరవణోద్భత, ఆయన దగ్గర నుంచి ఎలా పుట్టావు? శరవణ యొక్క తటాకం నుంచి ఉద్భవించిన వాడు. శరవణము అంటే ఎవరు? తటాకము పార్వతీదేవి అనుకున్నాం కదా, ఆమె శరవణ సరస్సుగా మారిపోయిందని. కనుక నిన్ను మేము ధ్యానిస్తున్నాం. త్వాం అంటే మేము, హృదయే సదా, ఎప్పుడు మా హృదయంలో నిలుపుకున్నావు, నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు కరుణిస్తారు అని పాపం ఆ తల్లిదండ్రులు శివకామ సుందరి మరియు షణ్ముఖ కవిరాయి గారు ప్రార్థించారు ఆ పిల్లవాడిని పెట్టుకొని. అప్పుడు స్వామి ప్రత్యక్షమే, అంటే మనస్ఫూర్తిగా ప్రార్థించారు. శ్లోకం చదవగానే ఇప్పుడు మనకి ప్రత్యక్షం కాలేదు కదా, వాళ్ళు చాలా ఆర్తిగా మనస్ఫూర్తిగా, అంత ముందు కూడా ఎన్నో పూజలు తపస్సులు చేస్తే వెంటనే క్షిప్ర ప్రసాదంగా వస్తారు దేవతలు. ఆయన ప్రత్యక్షమై తన స్థూలాయుధాన్ని తీసుకొని ఆ బాబు యొక్క నాలిక మీద బీజాక్షరాలు రాశారు. అతను పెద్ద గొప్ప కవి అయిపోయి శైవ సిద్ధాంత సారమైనటువంటి తమిళనాడులో కందర్ కలి వెంబావై అనే గ్రంథాన్ని రచించారు. ఇవన్నీ జరిగినాయండి, పుక్కిటి పురాణాలు కాదు. ఈ కుమారస్వామిని కొనియాడే గ్రంథం అవటం వల్ల దీన్ని లఘు కంద పురాణం అని కూడా అంటారు. కంద పురాణం అనేది స్వామివారిది, తమిళనాడులో అందరూ నిత్య పారాయణం చేస్తూ ఉంటారు. ఇది లఘు కంద పురాణంగా చెప్తూ ఉన్నారు. తర్వాత పగలికుత్తర్ అనే పండితుడు ఏం చేస్తుంటే, వైష్ణవ పండితుడు, అతనికి ఉదర బాధ ఎప్పుడు చూసినా పొట్టలో బాగా ఇబ్బందిగా ఉండేదనమాట. అందుకని ఆయన చాలా బాధపడుతూ మురుగా 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 బాలమురుగా బాలమురుగను బాలకుమారస్వామి అని చెప్పిన ఒకటేమని ఆ నష్టపెట్టిన స్వామిని విసిగించగల స్వామి కల్లో కనిపించి, తమిళంలో పసిపిల్లలు మాట్లాడుకునే విధముగా నువ్వు పాటలు రాయి, నీకు ఈ బాధ తొలగిపోతుందని చెప్తే పసిపిల్లల భాషకు సంబంధించినట్లుగా ఆయన పాటలో రచించడం జరిగింది. ఆయన రచించిన తర్వాత సమస్త ఉదర బాధలన్నీ పోయినాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరైనా దివ్య పురుషులు గాని, దివ్య శక్తుల యొక్క చరిత్రలు గాని ఎవరైతే పారాయణలు చేస్తారో, ఎవరైతే రచనలు చేస్తారో, వాళ్ళ వంశాలు కూడా ఉద్ధరించబడతాయి. చూడండి, ఎవరెవరైతే ఆ చరిత్రని తర్వాత తరానికి అందించడానికి ప్రయత్నం చేశారు కదా. తర్వాత ఒక వంటవాడు ఉన్నాడనమాట, గుడికి సంబంధించి అక్కడ ఒక పాఠశాల నిర్వర్తిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఉంది ఆ పాఠశాల. దాన్ని ఆ తిరుచెందూరు ఆధీనంలో ఉండేది. వేదము, స్మార్తము ఇవన్నీ నేర్పుతూ ఉంటారు. తమిళనాడుకు సంబంధించిన పేద పిల్లల్ని చదివించడం అలా. అతను పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాడు. అతను వెండ్రిమలై అతని పేరు. అతనికి ఏం చేశారంటే, ఒకసారి ఏదో అనుకోకుండా అందరూ కలిసి అవమానించారు. అతనికి బాగా అవమానం కలిగింది. అవమానం తట్టుకోలేక ఆయన ఏం చేశారు, కుమారస్వామి నామం చెప్తూ గుహ గుహ అని, కుమార అని, బాలమురుగన్ అంటూ ఎగ్గిరి సముద్రంలో దూకాడు. అంటే అవమానం అంతా బాధేసింది, బతికుండాలని అనిపించలేదు అతని, అటువంటి బాధను పొందాడు. అప్పుడు ఆ సామాన్యులైన వంటవాడిని కూడా స్వామి రక్షించి, తిరుచెందూరు స్థల పురాణము నువ్వు రాసిపెట్టు, నువ్వు రాస్తే నీకు ఈ అవమానాలు కాదు, నీకేమొస్తుందో చూడు అన్నాడు. ఆయన తిరుచెందూరు యొక్క స్థల పురాణం మొత్తం రచించాడు. అతను బయటకు వచ్చి కొట్టుకొచ్చాడు, బయటికి వచ్చి ఆయన రచించాడు. ఆయనకి విపరీతమైన గౌరవ సన్మానాలు వచ్చింది. ఎవరైతే అతన్ని అవమానించారో వాళ్ళందరూ కూడా గజమాలేసి ఊరేగింపులు చేశారనమాట. అంటే భాగవతారులకు వచ్చేటటువంటి తాత్కాలిక కష్టాలన్నీ రాబోయే రోజుల్లో అవి అలంకారాలుగా మార్చే పని నిజమైన మనం భక్తులం అయితే, నిజంగా మనము స్వామి యందే మనసు నిలబెట్టినట్లయితే, భాగవతారులుగా కనుక మనం నిత్యం స్వామి స్మరణే చేసినట్టు, ఏ స్వామి అయినా కానీ ఏ రూపంలో అయినా, స్వాములందరిలో ఉన్న శక్తి వివిధ రకాలుగా చెప్పుకుంటున్నాం, కానీ అందరికీ చివరిగా ఉండేది ఒక్కడే, పరాత్పరుడు ఒక్కడే. ఆ పరాత్పరుడు తప్పనిసరిగా భక్తుల యొక్క అవమానాల్ని ఆయన అవమానాలుగా స్వీకరిస్తాడు. కాకపోతే స్వామి ఉపేక్షించరు, పరీక్షిస్తూ ఉంటారు, ఓపికను చూస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళలో మార్పు కోసం కూడా చూస్తూ ఉంటాడు. భక్తుడి యొక్క ఓర్పు, ఎదుటి వాళ్ళలో మార్పు, ఈ రెండింటిని చూస్తూ కాస్త ఆగుతాడేమో గాని జరిగేవి మాత్రము ఎవరికైనా జరగటము తథ్యమే. స్వాములు ఎప్పుడైనా భాగవతాల జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించరు. అదే సూరపద్ముడి కథ వల్ల కూడా అంత ఈ తిరుచెందూరు అనేటటువంటి ప్రాంతానికి ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది అంటే, అంతమంది భక్తులు కూడా ఆ స్వామిని ఎందుకు పొందారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే సూరపద్ముడి యొక్క పుణ్యమే. తర్వాత పాంబన్ స్వామి అని, ఇది కూడా మనందరికి తెలిసిందే. తిరుచెందూరు స్వామిని స్మృతిస్తూ పంచామృత వర్ణం అనే పాటలు రచించాడమ్మా. ఆ గుహ 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 అని చెప్పని ఆ పాటల్లో చివరిన వస్తూ ఉంటది. అక్కడ అంతకుముందు అరణ్యం ఉండేదనమాట, ఎక్కువ నెమళ్ళు ఉండేవి. నెమళ్ళు కూడా క్లీమ్ క్లీమ్ అని అరిచేవి కాదు, అవి గుహ 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 అని అరుస్తూ తిరిగేవట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాకను ముందే అవి తెలిపేవి అనమాట. ఆ క్షేత్రంలో ఎక్కువ కనపడుతుంటాయి నెమళ్ళు. అక్కడ వీలైన విశేషాలు వింతలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అక్కడ తుండురై
వినాయకర్. వినాయకర్ అనగానే మనకు అర్థమైపోతుంది ఎవరు, స్వామివారి యొక్క తమ్ముడి యొక్క చక్క క్షేత్రం అక్కడ ఉంది. ఆలయంలో గణపతి తమ్ముడు ఆలయాన్ని అక్కడ స్వామివారి స్వయంగా నిర్మించి ఉంచారని చెప్తూ ఉంటారు. ఈ ఆలయం రాజగోపురం సుమారు 300 ఏళ్ల ముందు నిర్మించబడిందని ఇప్పటికీ శాసనాలు తెలియజేస్తున్నాయి. మానవ రూపంలో వచ్చి ఆ గోపురాన్ని నిర్మించడానికి కూలి పనిచేసేవాడట షణ్ముఖుడు తన తమ్ముడికి గుడి కట్టిస్తూ. అలాగే తనతో పాటు ఎవరైతే కూలి చేస్తున్నారో వాళ్ళందరికీ తను విభూది ఇచ్చి, మీరు తుండుకైన వినాయకర్ గుడి దాటిన తర్వాత ఆ విభూతి తీసుకొని చూడండి అని చెప్పేవాడట స్వామి. ఆ రోజు వాళ్ళు ఎంత కూలి చేశారో, ఎంత శ్రమ చేశారో ఆ విభూది అంతా సొమ్ములుగా వాళ్ళ చేతుల ప్రసాదంలో డబ్బులుగా మారిపోయేవట, కూలి గిట్టుబాటు అయ్యేదట. ఆ ఘటన ఇప్పటికీ అప్పటి తరము వాళ్ళు ఇప్పటికి ఎన్ని తరాలైందో వంశపార్యంగా చెప్పుకుంటూ ఉంటారట. తర్వాత దత్త గుహ, వల్లి గుహ అనేది ఉంది తిరుచెందూరులో. చాలా చాలా ముఖ్యమైన గుహ. ఎందుకంటే దత్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బాగా దగ్గర సంబంధం ఉందని తెలపటానికి. వినాయకుడికి, దత్తుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వీళ్ళ ముగ్గురికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకనే గణపతి సచ్చిదానంద స్వామి సంకష్టహర చతుర్దశి ప్రతి నెల చేయిస్తూ ఉంటారు. దానితో పాటుగా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర సహిత షష్ఠి పూజలు కూడా ఎక్కువ చేయిస్తారు. స్వామి కూడా స్కంద చరిత్రని కూడా రాసి దత్త గుహ గురించి ఎందుకు వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, వల్లీదేవి ఉన్నారు కదమ్మా, శ్రీవల్లి అని, ఆమె దత్తుడి చేత ఉపదేశం పొందిందట. ఇక్కడ సాక్షాత్ కుమారస్వామి కూడా దత్తుడి చేత ఉపదేశం పొందారంట. బ్రహ్మాండ పురాణంలో, అంటే విడిగా ఎక్కడ పురాణాల్లో మనకి కనిపించట్లేదు కానీ బ్రహ్మాండ పురాణంలో రేణుకాదేవి ఘట్టంలో స్కందుడే దత్తుడు గురించి మునులకి వెళ్ళి చెప్పారు అనేది తెలుస్తుంది. వల్లీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. కొందరు దత్తభక్తులు ఆ గుహలో దత్తాత్రేయ స్వామి కుమారస్వామికి ఉపదేశం చేశాడని చెప్పని ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న ఆ గుహని సందర్శించుకొని దత్త పరంపర కలిగినటువంటి దత్త భక్తులందరూ అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దత్తస్వామిని మహాయోగి అని, మహాగురు అని కనుక దత్తుడిని సేవించమని ఆ స్కందుడి చేత అక్కడ మునులకి చెప్పబడిందని కూడా ఆధారాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇంకా అక్కడ చాలా ముఖ్యమైనదంటే 24 తీర్థాలు ఉన్నాయి. అవి గాయత్రి మంత్రానికి అనుసంధానంగా ఉన్నటువంటి తీర్థాలు. ఎవరైతే ఆ 24 తీర్థాల్లో కనుక స్నానం చేస్తారో వాళ్ళకి గాయత్రి మంత్రము చేసిన అనుష్ఠాన ఫలితం వస్తుందట. ఆర్ముగ నైనార్ అని చెప్పి వల్లి దేవసేన సమేతుడైనటువంటి స్వామిని ఇక్కడ ఆర్ముగ నైనార్. ఆర్ముగ అంటే 6 ముఖాలు కలిగిన, నైనార్ అంటే రాజు. నైనార్ అంటే ఇక్కడ రాజు అనమాట. అతడు దక్షిణ దిశగా ఉండటం వల్ల యమ భయం ఉండదు అని చెప్తూ ఉంటారు. ఆ 24 తీర్థాల దగ్గర వల్లి సమేతంగా స్వామి ఉంటారు. ఇక్కడ కూడా మనకి ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా ఉన్నాడు. ఎవరైతే దక్షిణముఖ ఆంజనేయ స్వామిని కొలుస్తారో వాళ్ళకి అపమృత్యు దోషం ఉండదని చెప్తూ ఉంటారు. మనము కొలిస్తే ఆయన ఉన్నంత మాత్రాన అందరికీ సిద్ధించదు. అది మనము ఆయన మనస్ఫూర్తిగా దక్షిణముఖంగా ఉన్నటువంటి ఏ దేవతామూర్తిని కొలిచినా, అందులో ముఖ్యంగా పూర్తి మానవ దేహం కాదు, వానరము మానవుడు కలగలిపినటువంటి, అంటే సగము జంతువు సగము మానవ రూపంలో ఉన్న వాళ్ళు తొందరగా ఏం చేస్తారంటే శీఘ్రముగా మనకి ఫలితాన్ని ఇస్తారనమాట. నరసింహస్వామి, గరుత్మంతుడు, వీళ్ళందరూ అనమాట, హైగ్రీవుడు, ఇలాంటి వాళ్ళందరూ సగము జంతు శరీరము, సగము మానవ శరీరం. అలాంటి వాళ్ళు చాలా తొందరగా ఒక మంత్రం చేస్తే చాలు ఫలితాలు వేగంగా ఇస్తారనమాట. అక్కడ క్షేత్ర పాలకుడు ఎవరున్నారంటే ఆర్ముగన్ నైనారికి వీరబాహు క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు. మొట్టమొదట క్షేత్ర పాలకుడు పూజ జరిగిన తర్వాతనే ఇక్కడ క్షేత్రాధిపతికి జరుగుతుంది. ఈ స్థలంలో సుఖ మహర్షి, ఎక్కడ విన్నాము సుఖ మహర్షి? మనము దేవి భాగవతంలో వింటాము. ఐరావతము స్వామిని విశేషంగా అక్కడికి వెళ్ళి అర్చించారని, సుబ్రహ్మణ్య ఉపాసకులైనటువంటి వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితులని పేరు వినుంటారు. చాలా బాగా చక్క సంగీతంలో ముత్తుస్వామి దీక్షితులు భక్తులు అని చెప్పని గాన కచేరీలు కూడా పెడుతూ ఉంటారు. వారు తిరుచెందూరు క్షేత్రంలోనే బాలసుబ్రహ్మణ్య స్వామిని అర్చించి ఆయన అనుగ్రహంతో కవితా సిద్ధిని పొంది అనేక వేల కీర్తనల్ని, కృతుల్ని అక్కడ రచించారని చెప్తారు. ఇలా చెబుతూ పోతే తిరుచెందూరు ఆలయ విశేషాలు కొల్లలుగా స్వామి వారివి. అక్కడ చాలా చాలా తార్కాణాలు ఇప్పటికీ తన గుర్తులుగా వదిలిపెట్టి వెళ్ళారు. ఈ తిరుచెందూరు యొక్క క్షేత్ర మహిమ గురించి తెలుసుకున్న మనందరికీ స్వామి వారి యొక్క అపారమైన కృప
కొండంత రాశిగా, అంటే మలై 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 అనుకున్నా కనుక కొండంత రాశిగా మనందరిపై వర్షించుగాక. ఇంతకీ మనము సూరపద్ముని ఇంకా వధించల. ఎక్కడికి మనము ప్రవేశించాము? సూరపద్ముని వధించటానికి ఒక శిబిరాన్ని ఏర్పరచుకున్న తిరుచెందూరు క్షేత్రంలోకి వెళ్ళిపోయాము. ఆ తిరుచెందూరు క్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకున్నాము. తిరుచెందూరు క్షేత్రంలో ఆ స్వామివారు నివసించటం వల్ల, సూరపద్ముని సంహరించడానికి నివసించటం వల్ల ఆ తర్వాత వారికి ఎంత ఉపయోగం కలిగిందో తెలుసుకున్నాం. అంటే ఒక రాక్షసుడు యొక్క సంహారము కూడా లోక కళ్యాణమే అంటుంటారు చూడండి. దానికి పెద్ద ఉదాహరణ ఇదే. కనుక ఇప్పుడు అటు ఇటు ఇరు సేనలు మోహరించి ఉన్నాయి. వచ్చే వారము ఆ ఇరు సేనల మధ్య యుద్ధాన్ని మరికొన్ని విశేషాలతో కలుద్దాము. నమస్తే కార్తికేయాయ, నమస్తే వన్హి జన్మనే, నమస్తే బాహులేయాయ, నమస్తే శరజన్మనే. ఓం నమో స్కందదేవాయ నమః. ఏతత్సర్వం శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి పాదచరణారవిందార్పణమస్తు. హరి ఓం.